నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చెయ్యమంటే చెయ్యకుండా కేవలము నా పాద పంజరమునందు భక్తితో నిలబడిపోయిన మీకు లోపలికి రావడానికి జయ విజయులు అడ్డు పెట్టడమా? వీళ్ళు మహాపచారం చేశారు. ఇప్పుడు భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? అంత నమ్ముకున్న సనక సనందనాదులకే ప్రవేశం లేదే, ఇంకా మాబోటి గాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవుతుందా అని విముఖులైపోతారు. లోకము పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అలా రక్షణలో అడ్డు జరిగితే నా చేతిని నేను నరుక్కుంటాను. పరిపాలన చెయ్యడంలో నా చెయ్యి నాకు సహకరించకపోతే నేను ఎందుకు మీరిచ్చిన శాపాన్ని అంగీకరిస్తున్నాను తెలుసా? వీళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేదు. కాబట్టి వీళ్ళని మీరు శపించడం కాదు, నేను చెప్తున్నాను. సనక సనందనాదులారా, నేను చెప్తున్నాను వినండి. వీళ్ళు ఉత్తర క్షణం భూలోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాక్షసయోని యందు జన్మిస్తారు. జన్మించి ఉగ్రమైనటువంటి రాక్షసులై అపారమైనటువంటి లోభత్వాన్ని పొందుతారు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి లోపల ఉన్నవాడి హృదయాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. స్వామి క్షమించు, మళ్ళీ మాకెప్పుడు వైకుంఠానికి ఆగమనమని అడిగారు. అడిగితే 3 జన్మలు మీరు గొప్ప రాక్షసులవుతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసమని అవతారాన్ని స్వీకరిస్తాను. స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళీ తెచ్చి నా వాళ్ళగా చేసుకుంటాను.